నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. ఇటీవల 24 ఏళ్ల ఓ వ్యక్తి జిమ్ తర్వాత వేడి నీటి స్నానం చేస్తూ స్పృహ కోల్పోయాడని వార్తలొచ్చాయి. ఈ సంఘటన చాలా మందిని షాక్ గురిచేసింది. వాస్తవానికి జిమ్ తర్వాత మనం స్నానం చేయడం సర్వసాధారణం. కానీ వ్యాయామం అనంతరం వెంటనే వేడి నీటి జల్లులు శరీరంపై పడటం కొంతమందికి ప్రమాదకరం. ఈ అంశంపై హెచ్చరిస్తూ ఓ అమెరికన్ వైద్యుడు కీలక సూచనలు చేశారు. అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ కునాల్ సూద్ సోషల్ మీడియాలో ఓ వీడియోను పంచుకున్నారు. ఇందులో ఆయన జిమ్ తర్వాత వేడి నీటి స్నానం చేయటం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలను హెచ్చరించారు. డాక్టర్ సూద్ ప్రకారం కఠినమైన వ్యాయామం చేసినప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి. శరీరంలో వేడి నీరు చెమట రూపంలో బయటకు వెళ్తుంది. కండరాలు అవయవాలకు తగినంత రక్త సరఫరాను నిర్ధారించడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియను వైద్యపరంగా వాసోడైలేషన్ అంటారు. వ్యాయామం తర్వాత కొంత సమయం వరకు ఇది కొనసాగుతుంది. శరీరం క్రమంగా చల్లబరుస్తుంది. వ్యాయామం తర్వాత వెంటనే వేడి నీటి స్నానం చేస్తే శరీరంలోని రక్తనాళాలు మరింత విస్తరిస్తాయి. దీనివల్ల రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతుంది. చేతులు, కాళ్లలో రక్తం పేరుకుపోతుంది. దీంతో తల తిరగటం, బలహీనత లేదా అకస్మాత్తుగా మూర్ఛపోవటం వంటి సమస్యల్ని ఎదుర్కొంటారు. దీన్ని వైద్య పరిభాషలో హాట్ షవర్ సింకోప్ అంటారు. జిమ్ తర్వాత వెంటనే వేడి నీటి స్నానం చేయటం ప్రమాదకరం. అందుకే స్నానం చేయటానికి ముందు 5 నుంచి 10 నిమిషాలు వేచి ఉండాలి. వ్యాయామం తర్వాత శరీరం చల్లబడటానికి సమయం దొరికేలా కాసేపు కూర్చోండి లేదా పడుకోండి. అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. వ్యాయామానికి ముందు, తర్వాత తగినంత నీరు తాగాలి. తద్వారా శరీరం హైడ్రేటెడ్గా ఉంటుంది. రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. ఒకవేళ తల తిరుగుతున్నట్లు అనిపిస్తే వేడి నీటితో స్నానం చేయకండి. వ్యాయామం, వేడి నీటి జల్లు రెండూ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ సమయం, పద్ధతి చాలా కీలకమని చెప్పుకొచ్చారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.